పులి అడవిలో తిరుగుతుంటే జంతువులన్నీ భయంతో పారిపోతుండేవి. ఇది చూసి నక్క ఈర్ష్యతో పులి చారల వల్లనే అందరూ భయపడుతారని అనుకుంది. ఓ కంసాలిని దగ్గరికి వెళ్లి పులిలా చారలు పెట్టమని అడిగింది. ఇనుప కడ్డితో ఒక వాత వేయగానే నొప్పి భరించలేక కేకలు వేసి, చారలు కావాలి కాని నొప్పి కాదు, ఇంకేదైనా చేయి అంది నక్క. అయితే రంగులు పులివించుకో అని చెప్పాడు. రంగులు వేసించుకుని వెంటనే అడవిలోకి వెళ్లి పులిలాగా గాండ్రించబోయి ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూశాయి. ఇంతలో వానపడి నక్క తనపై అద్దించుకున్న చారలన్నీ నీళ్లల్లో కలిసి చెరిగిపోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడా నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి. ఒకడని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది. మనము మన జీవితంలో ఇతరులను అనుకరించకుండా తమ ప్రత్యేకతను గుర్తించి దానిని అభివృద్ధి చేసుకోవడం ఎంతో ముఖ్యమైనది.